ఇప్పుడు ఏపీలోనే దగ్గర ఒక 300-400 స్టోర్లు ఉన్నాయి, తెలంగాణలో ఒక 350 స్టోర్లు ఉన్నాయి. అట్లా ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో బ్రాంచీలు కలిగి ఉంది. 8 ఇతర దేశాలకు వెళ్ళింది. డబ్బు కట్టేదేమీ లేదు. ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీ అయినా మన మనిషికి ఒక 10,000-20,000 కడితే మోసం జరగవచ్చు. ఇక్కడ డబ్బు కట్టేది లేదు కాబట్టి ఫ్యూచర్లో మోసం జరిగేదేమీ లేదు. కొన్ని ప్రోడక్ట్స్ మన వ్యవసాయానికి ఉన్నాయి. 1 ఎకరాకు వాడండి, రిజల్ట్ బాగా వస్తే మిగతా దానికి మీరే వాడతారు, మేము చెప్పాల్సిన పనేం లేదు. అట్లా చాలామందికి 1 ఎకరాకు వాడి రిజల్ట్ బాగుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకున్న పొలం 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలకు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న నేను మహబూబ్నగర్ జిల్లా దగ్గర ఒక మీటింగ్ చేశా. ఒక పొలిటికల్ లీడర్, ఒక అగ్రికల్చర్ ఉన్న వ్యక్తిని మీటింగ్ తీసుకొచ్చారు. మీటింగ్ అంతా అయినాక నాకు పరిచయం చేశారు. 100 ఎకరాల పొలం ఉంది సార్కి. మేము 100 ఎకరాలు ఉన్న రైతు మాకు దొరికిండు, లడ్డులా కానీ వాటేసుకోలే. 1 ఎకరాకు మన ప్రోడక్ట్లు వాడమని చెప్పినాం. సో మన వెస్టీజీ కంపెనీ ఏదో అమ్మేది బలవంతంగా ఇరికిచ్చి కొనిపించే కంపెనీ, జస్ట్ అవేర్నెస్. చాలామంది వాడారు, నన్ను అడిగింది, నాకు వ్యవసాయం ఉందంటే నాకు పొలం లేదు. చాలామంది వాడిన వాళ్ళు చెప్పిన మాట. చిన్న ఎగ్జాంపుల్, మీకు ఒక 10 ఎకరాల నిమ్మ తోట, మామిడి తోట ఉంది. సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీరు మందులు వాడుతున్నారు, ఫర్టిలైజర్ షాప్ నుంచి తెచ్చి. ఎంత? కొద్దిగా మీరు యాక్టివ్గా ఉంటే నేను మాట్లాడతా, లేదంటే క్లోజ్ చేస్తున్నారు కదా. 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది మీకు బయట మందులు. ఇప్పుడు ఒక 60,000 కొనండి బయటికి, ఒక 20,000 మనం వెస్టేజ్. 60-20 80,000 అయితే సరిపోదు. 1,00,000 రూపాయలు కొనే కాడ సంవత్సరానికి వెస్టేజీ కలపడం వల్ల 80,000 సరిపోతుంది. 20,000 లాభం సేఫ్ అయింది. వెస్టేజీ కలిపి వాడటం వల్ల మీకు ఏం జరుగుతుందంటే, ఒక 100 బస్తాలు పండే దగ్గర ఒక 10 బస్తాలు ఎక్కువ పడుతుంది. 110 బస్తాలు. క్వాలిటీ పరంగా సైజు కానీ కలర్ కానీ 50% మీకు క్వాలిటీ వస్తే, ఇంతకుముందు 1,00,000 రూపాయలు వాడినప్పుడు వెస్టీజీ కలిపి వాడినప్పుడు ఆ 50% క్వాలిటీ కాస్త 70-80% పెరుగుతుంది. క్వాలిటీ పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది, ఖర్చు. కానీ ఈ వివరాలు తెలియదు, వెంటనే నమ్ముతున్నా. చిన్నగా కన్వీన్స్ చేసి 1 ఎకరాకు వాడించాను. నిన్ననే నేను మిర్యాలగూడ దగ్గర ఒక మీటింగ్ పెట్టొచ్చా. ఒక మేడం ఎకరాకు వరికి వాడిందంట, గింజ గట్టిగా వచ్చిందంట. ఎప్పుడు పండే కన్నా ఒక 3-4 బస్తాలు ఎక్కువ పడినాయని చెప్పేసి ఇప్పుడు 13 ఎకరాలకు వాడినాను సార్, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. మమ్మల్ని చూసి మా ఊర్లో ఒక 5-6 మంది రైతులు వాడినారంట. మీ ఊర్లో ఎంతమంది రైతులు ఉన్నారంటే 100 మంది దాకా ఉన్నారంట. అందరూ ఒకసారి నమ్ముతారా? నమ్మరు. చిల్లగా మెల్లగా. ఎందుకు నమ్మరు అంటే, గతంలో ఇట్లాంటి కంపెనీలు ఎన్నో వచ్చి ఏదో మాటలు చెప్పి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నమ్మరు. మంచి జర స్లోగా రిజల్ట్ వస్తుంది, మంచి స్లోగా ఎక్కువ జనాలకి. అది మనం చేసేది ఏంటి, జస్ట్ ఒక అవేర్నెస్. మెల్లగా మార్పు తీసుకుందాం. మీకు జరిగిన మంచిని వేరే వాళ్ళతో పంచుకోవడమే వెస్టేజ్. ఇదేదో బలవంతంగా ఇరికించే కొను డుండా మాటలు లేవు ఇక్కడ. జస్ట్ ఒక అవేర్నెస్, నేను వాడినాక వాడు. అట్లా మన వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి. తర్వాత హెల్త్కి సంబంధించిన కొన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. జర వీక్గా ఉండటం, కొంతమంది యాక్టివ్గా ఉండటం కోసం. తర్వాత సైట్, చిన్నపిల్లలకి ఈరోజు చాలామంది సైట్ వస్తుంది. ఆ సైట్ తగ్గడానికి మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ అని, ఎసిడిటీ, అల్సర్, ఇట్లా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ తగ్గుతున్నాయని చెప్పి ఏమీ తెలియని అమాయకులకి నేను ఏమైనా అంటగట్టట్లేదు. అవేర్నెస్ ఉన్నాయి. మీకు నమ్మకం వస్తే వాడండి, నమ్మకం లేదు ఎప్పుడో నమ్మకం వచ్చినప్పుడు వాడండి. ఇప్పుడే కొనాలని ఏమైనా చెప్తుందా? ఏం చెప్పట్లేదు. మేము కూడా మీకు అవకాశం ఉంటే ట్రై. చాలామంది మీటింగ్లో చెప్తా ఉన్నాం, సార్ నాకు 5 years నుంచి గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళం, ఇప్పుడు వెస్టీజీ వాడినాక కంప్లీట్గా తగ్గింది. మైగ్రేన్ ప్రాబ్లం తగ్గింది, బ్యాక్ పెయిన్ ఉండేది తగ్గింది, కొలెస్ట్రాల్ బాగా ఉండేది తగ్గింది, వెయిట్ నేను 8 కిలోలు తగ్గా. హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి. లేదు ఇంట్లో వాడుకునే సర్పు, పేస్ట్, షాంపూ, టీ కూడా ఉన్నాయి. నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా నా మైండ్ సెట్ మారింది. అవును కదా, నేను డబ్బు కట్టి మోసపోవట్లేదు, ఎవరి చేత కట్టించట్లేదు. సరే ఫస్ట్ నేనే వాడతానని చెప్పా. ఏ ప్రోడక్ట్ కావాలి నాకు? హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, వ్యవసాయం లేదు, కాబట్టి ఇంట్లో సబ్బు, సర్పు, పేస్ట్, షాంపూ ఇవన్నీ కలిపి ఒక 2,000 కొన్నాను. ఎంత? 2,000 ఎంఆర్పీ రేట్. మనం బయట ఎక్కువ ఎంఆర్పీ కడతాం కదా అలవాటు. నేను అడిగిన 2,000 అంటే చాలా ఎక్కువ ఉంది కదా, మీ కంపెనీలో రేట్ అని అడిగిన. ఎవరి కంపెనీలో? వాళ్ళ కంపెనీ అది. మన అంటే మొన్న ఒక వ్యక్తి మీటింగ్ చెప్తే అంటున్నాడు, సార్ మీ కంపెనీలో రేట్లు అని ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. నేను చెప్పిన ముందు మాది అనేది బంద్ చేయి. మీ కంపెనీ అంటే నేను ఏం చెప్పినా నీకు ఎక్కదు, లోపలికి పోదు. ఫస్ట్ ఇది మాది కాదు,
ఎవరిది ఇది? ఎవరు దరిద్రం పోతే వాళ్ళకి డైరెక్ట్ చెప్పాలి. అది ఉంటే నువ్వు ఎంత చెప్పు ఎక్కదు. సో నేను మీటింగ్ అంతా విన్న తర్వాత ఒక 2000 బిల్ అయింది. నాకున్న చిన్న చిన్న డౌట్ లేదంటే ఇందులో జాయినింగ్ ఫీజు ఏమన్నా ఉందా? క్లియర్. ఈరోజు ఒక డాక్టర్ కాడికి పోతే జాయినింగ్ ఫీజు ఉంటుంది, లాయర్ ఫీజు ఉంటుంది, స్కూల్లో బాబు చేయాలంటే అడ్మిషన్ ఫీజు ఉంటుంది. అంటే ఏమంటావు సార్? మరి ఇక్కడ ఏ ఫీజు లేదు. దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే మన ఎంట పడుతున్నారు మన ఇంటికి వచ్చి, అదే మైనస్. మన ఏం లేదు దీంట్లో. భూతద్దాలు వేసి 100 సార్లు స్కాన్ చేసినా మైనస్ ఏం లేదు. వీళ్ళు మన ఎంట పడుతున్నారు కదా కాబట్టి మైనస్. మన నా ఫ్రెండ్ 5 నెలలు నా ఎంట పడితే నేను ఫోన్ కట్ చేసేవాడిని. ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పించా. ఎందుకంటే అప్పుడు నాకు ఒక భూతంలా కనపడేది వెస్టేజ్. ఒక్క మీటింగ్కి వెళ్ళడం వల్ల నా లైఫ్కి అక్కడ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. ప్రోడక్ట్ వాడదాం, ఎట్లా సర్పు పేస్ట్ ఏదో సంతూరు సింతాలు కోల్గేట్ మనం వాడినాం కదా, ఒక నెల వెస్టేజ్ వాడదాం. ఇంత కొనాలని టార్గెట్ లేదు, జాయినింగ్ ఫీజు లేదు. కంపెనీ ఉంటుందా పోతుంటే నువ్వు ఏమైనా ఒక 50,000 కడితే భయపడాలి కంపెనీ ఉంటుందా పోతుంది. లేదా 10,000 కట్టినా 5,000 కట్టినా భయపడాలి, 1000 కట్టినా భయపడాలి. సపోర్ట్ ఉండేదానికి కంపెనీ ఉంటుందా పోతుంది. ఆ సన్మానం దేనికి రావాలి చెప్పండి. సో మీటింగ్ ఉన్న తర్వాత